హలో హాయ్ అండి, అందరి నమస్కారం. జోనిషి గైస్, తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అన్న దీనిపైన ఒక క్లారిటీగా ఒక విషయం మా కంక్లూజన్ ఇవ్వండి అని చాలా మంది అడిగారండి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా, మారుతున్నటువంటి రోజులకు తగ్గట్టుగా మనకు జాబ్ కాండర్ మీద చాలా మందికి హోప్ అయితే పోయింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటే దీన్ని బట్టి మనకేమొస్తుందంటే మనం కోచింగ్ సెంటర్కి వెళ్ళాలన్నా, లేకుంటే ప్రైవేట్ కోచింగ్ వెళ్ళాలన్నా, హాస్టల్కి వెళ్ళాలన్నా, లేదా ఎన్నో రకాలైనటువంటి కంక్లూజన్ తీసుకుంటాం. సో ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నానండి, ఈ ఫిబ్రవరి మంత్, ఇప్పుడున్నటువంటి ఫిబ్రవరి మంత్ చూసుకుంటే సో మొత్తంగా మనకు ఆల్రెడీ మనకు టీచర్ ఎమ్మెల్సీ అయితే ఒకటి, అదేవిధంగా 2 టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఉంది, దీనికి సంబంధించి నడుస్తూ ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే మనకు బీసీ లెక్క తగ్గడం వల్ల, బీసీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లెక్క తగ్గడం ద్వారా వీరికి సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ఇదే సరిపోతుంది. ఈ మొత్తం ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి టోటల్ గా మార్చి 3 తారీఖు వరకు ఇదే సరిపోతుంది. సో టోటల్ గా చూసుకుంటే ఇది నెక్స్ట్ ఎప్పుడైతే బీసీ ఎలక్షన్స్ కి సంబంధించి తెలిసాయో లెక్కలు, దాని తర్వాత 10-15 రోజులలో ఏం చేస్తారు అంటే నెక్స్ట్ వీళ్ళకు స్థానిక ఎన్నికలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా మనకు రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ ఎలా ఇవ్వాలి, సో దానికి ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి చట్టబద్ధత కోసము మనకు అసెంబ్లీకి సంబంధించినటువంటి మీటింగ్స్, వాటికి సంబంధించిన చట్టబద్ధత ఈ కార్యక్రమాలు నడిచిపోతాయి. సో అంటే ఇక్కడ కంప్లీట్ గా మార్చి మంత్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, మార్చ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, మనకు మార్చ్ తర్వాత ఏప్రిల్, యాజ్ పర్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు ఏప్రిల్లో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలి. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా? లేదు. సో ఎందుకు ఇలా మారిపోయిందంటే ఇక్కడ ఏదైతే ఇందాక సవ్యంగా ఫిబ్రవరి వరకు మొత్తంగా మనకు కులగణన అయిపోయి మొత్తం రిజర్వేషన్స్ అని ఇస్తే మనము మార్చ్ లో నోటిఫికేషన్కి వెళ్ళిపోతే మొత్తం మార్చ్ వరకు మార్చ్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనకి ఎలక్షన్స్ అయిపోతాయి అని చెప్పేసి అనుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మారిపోయింది, ఎందుకంటే క్రియేట్ అయినటువంటి పరిస్థితులు అలాంటివి కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మార్చి పోయి కాస్త ఏప్రిల్ ఒకవేళ నోటిఫికేషన్ వినంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్స్ కు వెళ్ళిపోతే గవర్నమెంట్ మాత్రము ఖచ్చితంగా మనకి ఇక్కడ 2 నెలలు పోతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మనకు ఏప్రిల్ పోతుంది, అదేవిధంగా ఏప్రిల్ తర్వాత మే పోతుంది. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి, ఆటోమేటిక్ గా మే మొత్తం, ఏప్రిల్ మొత్తం 2 మంత్స్ చూసుకుంటే 2 మంత్స్ ఇక్కడనే పోతే మనకు మే ఎండింగ్ లో లేకపోతే జూన్ కి వెళ్ళిపోతుంది నోటిఫికేషన్స్ రావడం కంప్లీట్ గా. అలా సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. సో ఇక్కడ జూన్ వరకు మనము అంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు. ఇంకొక విషయం కూడా, ఒక్క పాసిబిలిటీ ఉంది, ఒకవేళ గవర్నమెంట్ వ్యతిరేకత వస్తుందని ఒకవేళ ఏమైనా తెలిస్తే ఒక విషయం చేయొచ్చు. ఏదైతే బీసీకి సంబంధించినటువంటి చట్టబద్ధ కార్యక్రమం అయిపోతే మార్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 1 మంత్ ఏదైతే ఏప్రిల్ మంత్ ప్రకారంగా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎలక్షన్స్ కు వెళ్లకుండా, సో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఒకటి ఉంటది, సో అదొకటి నడుస్తూ ఉంటది. కాబట్టి ఆ మంత్ ఏమన్నా గ్యాప్ తీసుకొని ఏదైనా నోటిఫికేషన్స్ 1 కానీ 2 కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఆ మంత్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా, లేదా డిఎస్సి కానీ లేదా ఎస్ఐపిసి నోటిఫికేషన్ కానీ ఏదైనా ఇస్తే అక్కడ మనకు ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు కాబట్టి అట్లా ఏమైనా చేయొచ్చు. సో కానీ అక్కడ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. సో మనకు మొత్తంగా జూన్ కి వెళ్ళడానికి మాక్సిమం ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే జూన్ అయితే ఈజీగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో. అంటే నాట్ ఓన్లీ ఇది ఒకటి అండి, సో ప్రతిది కూడా అలాగనే మారిపోయింది. మేబీ ఏదైనా వస్తే డిఎస్సికి సంబంధించి ఏదైనా మధ్యలో వస్తే ఒకటి రావచ్చు, లేకపోతే అది కూడా అంతే సంగతులు అయిపోతాయి. అండ్ ఏదైతేనేది అభ్యర్థులు చదువుకోవడానికి ఒక రకంగా చూసుకుంటేనేమి ఇది మంచి టైం, మరో రకంగా చూసుకుంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. 2 విధాలుగా, ఒకటి లాభము ఒకటి నష్టం అనేది ఖచ్చితంగా ఉంది ఇక్కడ దీని పరంగా. అందుకని సో మీరు మీ ఓన్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడే కోచింగ్ సెంటర్ల మీద పడిపోయి అక్కడ వెళ్ళి హాస్టల్స్కి వెళ్ళిపోయి అదిగా చేసి అది ఇబ్బంది పడాల్సిన కార్యక్రమాలు చేయకండి. ఒకవేళ లేదు మేము 0 నుంచి వెళ్తున్నాం, మేము ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే మాత్రం మీరు ఆ యొక్క లాంగ్ టైం ఏదైతే ఉందో ఈ యొక్క టైం ని వినియోగించుకోవడానికి మీరు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఆల్రెడీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో సీనియర్స్ నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఆల్రెడీ మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మీ దగ్గర ఎలాంటి యాప్స్, కోర్సు, బుక్స్ అన్ని ఉన్నాయి, మీకు అంతా తెలుసు, నోటిఫికేషన్ గురించి చాలా వరకు తెలుసు, అండ్ ఆ కాంపిటీషన్ మొత్తం తెలుసు. కాబట్టి మీ ప్రిపరేషన్ ఓన్ గా ఇంటి దగ్గరనే మంచిగా
ఒక టైం సెట్ చేసుకొని మీకు కూడా యాజ్ సూన్ యాజ్ గా నేను ఖచ్చితంగా ఒక మంచి పర్ఫెక్ట్ డైలీ ఒక 10 అవర్స్ లేదా 12 అవర్స్ లేదా 16 అవర్స్ చదవడానికి ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియో లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎస్ఐకి సంబంధించి ఏదైతే కానిస్టేబుల్ కి సంబంధించిన వేకెన్సీస్ గురించి డీటెయిల్ గా ఎలా చేశానో ఎస్ఐకి సంబంధించిన డేటా కూడా తీసుకోవడం జరిగింది. వాటి మీద నెక్స్ట్ నేను అదే వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది చాలా స్పీడ్ గా త్వరగా నా నుంచి రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఉండాలి వీడియోను. సో ఖచ్చితంగా పని చేయండి. అండ్ ఈ విషయాన్ని మిగతా ఎవరైతే డౌట్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేసే పని చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.